హలో ఎవ్రీవన్, ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ కోకోని చూస్తాం. తను ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ కొంటూ ఉంటుంది. కానీ తన దగ్గర మనీ లేక తన ఇన్సూరెన్స్ కార్డ్ని ఇస్తుంది బిల్ పే చేయడానికి. అప్పుడే మెడికల్ యొక్క స్టాఫ్ అంటుంది, లేదు మ్యామ్, ఇందులో మనీ లేవు అనగానే తనకి గుర్తొస్తుంది, అందులో మనీ అంతా వాళ్ళ గ్రాండ్ మా యొక్క ట్రీట్మెంట్కి యూజ్ చేశాను అని. సైలెంట్గా ఆ కిట్ని రిటర్న్ ఇచ్చేసి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే మెడికల్ ఓనర్ పిలుస్తూ, చూస్తుంటే నేను చిన్న కాలేజ్ స్టూడెంట్ లాగా ఉన్నావు, ఈ విషయం గురించి నీ బాయ్ ఫ్రెండ్కి మాట్లాడావా అనగానే తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే మనం క్లబ్లో ఒక సీన్ని చూస్తాం. అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందులో ఒక మిడిల్ ఏజ్ పర్సన్ ఏమో ఒక అమ్మాయితో కూర్చొని ఉంటాడు. అప్పుడే కోకో వాళ్ళ డాడీ ఏమో తనని ఫోర్స్ఫుల్గా పబ్కి తీసుకొని వస్తాడు. ఆ వ్యక్తికి తనని అమ్మేస్తాడు. ఆ వ్యక్తి ఏమో కోకోని చూసి, వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ అమ్మాయి నాకు ఓకే అనగానే వాళ్ళ డాడీ బలవంతంగా తను అక్కడే వెళ్ళిపోతుంటే కోకో ఏమో ఫుల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, డాడీ ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోకు అని. కానీ వాళ్ళ డాడీ అదేం వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఆ మిడిల్ ఏజ్ పర్సన్ ఏమో తనతో మిస్బిహేవ్ చేస్తూ తనతో హెరాస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనేమో అలా అతని దగ్గర నుంచి అటు ఇటు లాక్కుంటూ సడన్గా ఒక పర్సన్ ఒళ్ళో పడుతుంది. ఆ పర్సనే మన డ్రామాలోని మేల్ లీడ్. అతని పేరు యూ ఏమో తనని చూసి బోరింగ్ అని నేను వెళ్ళబోతూ ఉంటే ఆ మిడిల్ ఏజ్ పర్సన్ మళ్ళీ తనని తీసుకొని మళ్ళీ మస్తు మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో తను ఎలాగోలా గట్టిగా విడిపించుకొని యూ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నువ్వు నన్ను సేవ్ చేయవా అని అంటుంది. అలాగే మనసులో అతన్ని చూసి అనుకుంటూ ఉంటుంది, నేను నీకు గుర్తున్నానో లేదో కానీ నువ్వు నాకు బాగా గుర్తున్నావని. ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ స్కూల్లో డ్రాయింగ్ వేస్తూ ఉంటే అప్పుడే తన దగ్గరికి కొంతమంది అమ్మాయిలు వచ్చి, ఏంటి మేము విన్నాము మీ మమ్మీ చనిపోయినప్పటి నుంచి మీ గ్రాండ్ మానే నేను పెంచిందంట కదా, నువ్వు చాలా పూర్ అంట కదా, నీ స్కూల్లో ఫీ పే చేయడానికి కూడా మనీ లేవంట కదా, నీ గురించి మేము చాలానే విన్నాం. ఓ నువ్వు ఇంత పూర్ అయ్యి స్కూల్లో చదువుకోవడం ఎందుకు, ఏదో ఒక వర్క్ చేయొచ్చు కదా అని తనని కింద పడేసి హరాస్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి యూ వచ్చి అంటూ ఉంటాడు, మీరేం చేస్తున్నారు, నేను ఈ విషయాన్ని ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తే అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి అనగాని వాళ్ళు ఇమీడియట్గా భయపడి తనకి సారీ చెప్పి అలాగే యూకి కూడా సారీ చెప్పి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆ క్లాస్ యొక్క క్లాస్ లీడర్ కాబట్టి తన దగ్గరికి వచ్చి, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, నేను బాగానే ఉన్నాను అని అంటుంది. ప్రజెంట్లో ఏమో తనని చూస్తూ మనసులో అనుకుంటుంది, అసలు నాకు అర్థం కాలేదు ఈరోజు నువ్వు నాకు ఎలా ఎదురయ్యావో, కానీ నువ్వు ఆ రోజు హెల్ప్ చేసినప్పటి నుంచి నేను ఇంకా వేరే పర్సన్ని నా లైఫ్లోకి రానివ్వలేదు, నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు, నువ్వంటే అంత ఇష్టం అని అనుకుంటుంది. సో అలాగే అతనితో డైరెక్ట్ చెప్తూ ఉంటుంది, ప్లీజ్ నన్ను సేవ్ చేయవా, నీతో పాటు నన్ను బయటికి తీసుకెళ్ళవా అనగానే అతను కూడా సరే అని తనతో పాటు బయటకు తీసుకొస్తాడు. సో తనేమో థ్యాంక్ యూ, ఈరోజు నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు, నేను ఎప్పుడు నీ హెల్ప్ని మర్చిపోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతనేమో తనని చూస్తూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి, బాస్ రూమ్ రెడీ అయింది, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అనగానే ఓకే అంటాడు. అలా తను బయటికి రాగానే తన బాడీ అంతా హీట్ అవుతూ ఉంటుంది. ఏంటి నా బాడీ అంతా హీట్ అవుతుంది, నాకేమైంది, నాకంతా స్వెట్ వస్తుంది అని అనుకుంటుంది. అప్పుడే ఆ పర్సన్ ఏమో మిడిల్ ఏజ్ పర్సన్ ఏమో తను ఎతుకుతూ ఉంటాడు. తను వైన్ తాగింది, అందులో మనం డ్రగ్ కూడా ఇచ్చాం, ఆ ప్రెసిడెంట్ రాకపోతే ఈరోజు ఆ అమ్మాయి నా చేతిలో అయిపోయేది, కానీ ఆ ప్రెసిడెంట్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు, ఎలాగైనా అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని వెతుకుతూ ఉంటారు. అప్పుడే తనకు అర్థమవుతుంది, అంటే తను తాగిన వైన్లో డ్రగ్ ఉంది అని. సో తనేమో యూ యొక్క రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది. అతను డోర్ ఓపెన్ చేయగానే, ప్లీజ్ నన్ను సేవ్ చేయవా అంటే, ఎందుకు వచ్చావంటే, చూడు నాకు ఎవరో వైన్లో డ్రగ్ ఇచ్చారు, సో నాకు ప్లీజ్ నా బాడీ అంతా హీట్ ఉంది అనగాని తను అంటూ ఉంటాడు, నువ్వు వెళ్ళి ఇంకెవరినైనా చూసుకో అని డోర్ క్లోజ్ చేయబోతూ ఉంటే ఇమీడియట్గా తను వచ్చి తనని కిస్ చేస్తుంది. అతనేమో ఫస్ట్ ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ యూ ఏమో స్నానం చేయడానికి వెళ్ళగానే అదే ఛాన్స్ అనుకొని తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అతను స్నానం చేసి బయటికి రాగానే అనుకుంటూ ఉంటాడు, ఏంటి తిని వెళ్ళిపోయిందా అని హెయిర్ క్లిప్ చూస్తూ, ఈ స్ట్రాబెరీ హెయిర్ క్లిప్ అలాగే తను కూడా చాలా స్వీట్గా ఉంది అని అనుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే ప్రజెంట్లో మెడికల్ స్టాఫ్ అడుగుతూ ఉంటుంది, ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు అనగానే, నేనేం చెప్పాలి, అసలు నా బాయ్ ఫ్రెండే లేడు, ఆ రోజు జరిగింది ఏదో యాక్సిడెంట్గా జరిగింది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి కాల్ వస్తుంది హాస్పిటల్ నుంచి, ఇవాళ మీ గ్రాండ్ మాకి అస్సలు హెల్త్ బాగాలేదు, ఇక్కడ మీ డాడీ హడావుడి చేస్తున్నాడు అనగానే ఇమీడియట్గా అక్కడికి వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళేలోపు వాళ్ళ డాడీ ఏమో, గ్రాండ్ మాకి ట్రీట్మెంట్ అవసరం లేదు, మేము హాస్పిటల్ బిల్ పే చేయలేము అని వీల్ చైర్తో లాక్కొని వెళ్తూ ఉంటే డాక్టర్ ఏమో ఆపుతూ ఉంటాడు.
అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, ఏంటి ఏం కొడుకు తను మదర్నే చూసుకోలేకపోతున్నాడు అని అనుకుంటాడు. గ్రాండ్మా ఏమో కళ్ళు తిరిగి పడిపోతుంది ఇదంతా చూస్తూ. అప్పుడే అక్కడికి కోకో వచ్చి, డాడీ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, తనకి ట్రీట్మెంట్ చేయిపియు అనగాని డాక్టర్ కూడా చెప్తూ ఉంటాడు, ఈ రోజుతో ట్రీట్మెంట్ కావాల్సిన మనీ అంతా అయిపోయింది, మీ ఇన్సూరెన్స్ కార్డులో మనీ లేవు అనగాని, ఏంటి నేను చాలానే మనీ గ్రాండ్మా కోసం ఉంచాను కదా డాడీ, నువ్వు మళ్ళీ పేకాటకి యూజ్ చేసావా అనగానే వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చి, ఈ విషయం నిన్ను అడగాలి, నైట్ నుంచి నేను నీకు కాల్ చేస్తున్నాను, ఏంటి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు. అలాగే తనను కొడతాడు. డాక్టర్ ఏమో ఇది హాస్పిటల్, ఇలా చేయకూడదు అంటే డాక్టర్ని కూడా కొట్టి, చూడు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు ఇన్వాల్వ్ కావద్దు అని అంటాడు. సో అలాగే తన దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ నెక్ మీద మచ్చలున్నాయి, నైట్ ఎవరితో స్పెండ్ చేసావా అని అడుగుతాడు. అలాగే ఏంటి నువ్వు నీ వర్జినిటీ కోల్పోయావా అని ఇమ్మీడియట్గా, నువ్వు ఎలాంటి యూజ్ లేవు, ఇంకా నువ్వు ఫ్యామిలీలో వేస్ట్ ఫెయిల్వి, నేను నమ్మేసి నేను మనీ కూడా సంపాదించలేదని గట్టిగా అరుస్తూ ఉంటాడు పిచ్చి వల్లగా. ఆ పర్సన్ ఏమో అలా అంత పిచ్చిగా చేస్తూ ఉంటే డాక్టర్ అంటాడు, నువ్వు ఇలానే చేసావనుకో నేను వీడియో తీసి పోలీసులకి పంపిస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే పోలీసుల దగ్గరికి వస్తారు అనగాని ఒక వ్యక్తి వచ్చి, చూడు సైలెంట్గా ఉండండి, ఇక్కడికి ప్రెసిడెంట్ వస్తున్నాడు అనగాని అందరూ సైలెంట్ అయిపోతారు. సో అప్పుడే కోకో అంటుంది, ఏంటి నువ్వు నన్ను మనీ కోసం అమ్మేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు నా వర్జినిటీ పోయింది, ఇంకా నన్ను ఎవరు కొంటారు, చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకుంది గ్రాండ్మా ఒక్కతే, తన విషయంలో నేను తనకి ట్రీట్మెంట్ చేయడం కోసం నేను ఏమైనా చేసి సంపాదిస్తాను, ఏ పైన చేస్తాను అనగానే, చూస్తా నువ్వు కూడా ఏ పని చేస్తావు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా చెప్పి వాళ్ళ గ్రాండ్మాని వీల్ చైర్లో కూర్చోబెట్టి అలా వెనక్కి తిరిగి చూసేలోపు సడన్గా యూ ఉంటాడు. యూ కూడా తనని చూస్తూనే ఉంటాడు. అప్పుడే కోకో అనుకుంటుంది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పర్సన్ ఇక్కడ ఉంటాడని, నేను ఇతన్ని అస్సలు మళ్ళీ ఫేస్ కావద్దు అనుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే యూ దగ్గరికి డాక్టర్ వచ్చి మాట్లాడుతూ ఉంటే అతనేమో తన మాటలు పట్టించుకోకుండా ఓన్లీ కోకోనే చూస్తూ ఉంటాడు. డాక్టర్ అంటాడు, నువ్వెవరిని చూస్తున్నావు, నేను నీతో మాట్లాడుతున్నాను అన్నా కానీ అతనేమో ఓన్లీ ఆ అమ్మాయినే చూస్తూ ఉంటే డాక్టర్ ఏమో నవ్వుతూ, ఓ నువ్వు కళ్ళు అటువైపు ఉన్నాయా అని అంటూ ఉంటే, సరే ఓవర్ చేయకు పద అని రూమ్కి వెళ్తూ ఉంటే, నా మాట విను అని డాక్టర్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. సో ఇక్కడేమో గ్రాండ్మాని డాక్టర్ చెక్ చేసి కోకోతో చెప్తూ ఉంటుంది, గ్రాండ్మా యొక్క హెల్త్ చాలా ఖరాబ్ అయిపోయింది, ఇమ్మీడియట్గా తనకి ట్రీట్మెంట్ అవసరం, ఇప్పుడు నువ్వు మనీ పే చేస్తే నీ ట్రీట్మెంట్ జరుగుతుంది, లేకపోతే ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేపిస్తారు అని అంటూ ఉంటే కోకో ఏమో, ప్లీజ్ నాకు ఇంకా కొన్ని డేస్ దాకా టైం ఇవ్వండి అంటే, దీంట్లో మేమేం చేయలేము, కావాలంటే మీరు మా హాస్పిటల్ ప్రెసిడెంట్తో మాట్లాడండి, అప్పుడు అతను ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు అనగానే, సరే అని ఆఫీస్ రూమ్ ఎక్కడ అని ఆఫీస్ రూమ్కి వెళ్తుంది. సో సడన్గా అక్కడ యూని చూసి షాక్ అవుతుంది, ఎందుకంటే యూని మళ్ళీ ఫేస్ చేయొద్దు అనుకుంది కాబట్టి. అప్పుడే యూ అడుగుతూ ఉంటాడు, సరే నువ్వు చెప్పు ఏ పని మీద వచ్చావు అనగానే తను అంటూ ఉంటుంది, మా గ్రాండ్మా యొక్క ట్రీట్మెంట్ కోసం మనీ పే చేయాలి, కానీ ఇప్పుడు నా దగ్గర మనీ లేవు, కొన్ని డేస్ దాకా నాకు టైం ఇచ్చారనుకోండి నేను మొత్తం మనీ పే చేస్తాను, అప్పటిదాకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి అనగానే డాక్టర్ అంటాడు, మా హాస్పిటల్లో ఈ రోజు ప్రకారం అలాంటి రూల్ ఏం లేదు, ఎందుకంటే మా హాస్పిటల్ రూల్ వైజ్గా ఎవరికి మనీ పే చేస్తేనే వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తామనగానే యూ అంటూ ఉంటాడు, ఓకే మీ గ్రాండ్మాకి ట్రీట్మెంట్ ఇస్తామనగానే డాక్టర్ ఏమో షాక్ అవుతాడు, ఏంటి మా బాస్ రూల్ని చేంజ్ చేశాడా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అడుగుతుంటాడు, అసలు మీ గ్రాండ్మాకి ఏమైంది అంటే, గ్రాండ్మాకి సర్జరీ ఉంది, సో ఇమీడియట్గా సర్జరీ చేపియాలి, నేను కొన్ని డేస్ తర్వాత మనీ సంపాదిస్తాను అప్పుడు సర్జరీ కోసం అనగానే, సరే మీ గ్రాండ్మాకి నేను సర్జరీ చేపిస్తాను అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే డాక్టర్కి చెప్తూ ఉంటాడు, చూడు నువ్వు సర్జరీ కోసం ఒక మంచి సర్జరీని వెతికి తీసుకొని రా అని చెప్పగానే ఓకే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్ షాక్లో. తననేమో దగ్గరికి పిలిచి, నువ్వు ఎందుకు ఇంత అబ్నార్మల్గా ఉన్నావు అని అంటూ ఉంటే తనేమో సైలెంట్గా ఉంటుంది. తను ఊర్లో కూర్చోబెట్టుకుంటే, ఏంటి నువ్వు ఇంత అబ్నార్మల్గా ఎందుకున్నావు, ఇంత సైలెంట్గా ఉన్నావు అనగానే తను చాలా షై అవుతూ చాలా హార్ట్ బీట్ అంతా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, సరే నువ్వు నా దగ్గర ఒకటి వదిలేసి వెళ్ళావు అనగానే, ఏంటి అంటే నీ స్ట్రాబెరీ హెయిర్ క్లిప్ అనగానే తనేమో దాన్ని చూసి చాలా టెన్షన్ నర్వస్ అన్నీ అవుతూ ఉంటాయి. సరే నేనే అని అన్నీ అవుతూ తీసుకోబోతూ ఉంటుంది. లేదు నేనే పెడతాను అని తన హెయిర్కి పెడుతూ ఉంటాడు. సో తన హార్ట్ బీట్ ఏమో చాలా కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అతను అడుగుతూ ఉంటాడు, నువ్వు నా వీచాట్లో యాడ్ చేసుకో అంటే, నా ఫోన్ బయటే ఉంది నేను తీసుకొస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళేలోపు ఇదంతా వాళ్ళ డాడీ పక్క నుంచి వింటూ ఉంటాడు. ఇమ్మీడియట్గా కోకో వెళ్ళగానే వాళ్ళ డాడీ వచ్చి, నా కూతురు వీచాట్లో యాడ్ చేసుకోవడానికి నాకు 10 మిలియన్స్ అడగమని చెప్పింది అనగాని ఏమో షాక్ అవుతాడు.
ఏంటి ఈ అమ్మాయిని నేను కొంచెం మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ తిను కూడా అందరిలానే తనను అమ్ముకోవడానికి వాళ్ళ డాడీని పంపించిందా అని ఇమీడియట్గా అసిస్టెంట్తో చెప్పి తనకి వాళ్ళ డాడీకి 10 మిలియన్స్ కార్డు ఇచ్చి అక్కడ నుంచి కోపంగా బయటకు వస్తాడు. కోకోకేమో ఇదంతా తెలియదు కాబట్టి పరిగెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఫోన్లో యాడ్ చేసుకుందామా అని అంటూ ఉంటే కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పాపం తను అనుకుంటూ ఉంటుంది, నేను ఎప్పుడూ అనుకోలేదు నా డ్రీమ్లో కూడా నేను అతన్ని మీట్ అవడమని, కానీ ఇప్పుడు నేను మీట్ అయింది ఒక డ్రీమే కావచ్చు. సో అతను వెళ్ళిపోయాడంటే నేను నిద్ర నుంచి లేవాలే అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పక్కనున్న డాక్టర్ చెప్తూ ఉంటాడు, చూడు మీ గ్రాండ్ పాకి హెల్త్ బాగాలేదంట, హై బీపీ అంట అని అంటూ ఉంటే ఇమీడియట్గా కాల్ చేసి నీకేమైంది, ఎందుకంత హై బీపీ వస్తుంది అంటే నువ్వు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు, నాకు ఎప్పుడు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్ ఇస్తావు అని అంటూ సరైన బర్త్డే పార్టీ ఉంది కదా అందులో ఏదో ఒక అమ్మాయిని బ్లైండెడ్గా అరేంజ్ చేస్తాను అని చెప్తూ ఉంటే సరేలే అని కాల్ కట్ చేస్తాడు. అలా కొన్ని డేస్ తర్వాత వాళ్ళ గ్రాండ్మాకి ఏమో సర్జరీ సక్సెస్ఫుల్ అవుతుంది. డాక్టర్ ఏమో కంగ్రాచులేషన్స్ మీ గ్రాండ్మాకి సర్జరీ సక్సెస్ఫుల్ అయింది అనగానే సో కోకో ఏమో డాక్టర్కి థ్యాంక్ యూ చెప్తూ ఉంటే, చూడు థ్యాంక్ యూ చెప్పాల్సింది నాకు కాదు మా సార్ యూకి, ఎందుకంటే ఆయన వల్లనే ఒక ఫేమస్ డాక్టర్ వచ్చి సర్జరీని సక్సెస్ చేశారు, ఈ బిల్ కూడా మొత్తం మా సారే కదా పే చేసింది అంటే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే డాక్టర్ చెప్తూ ఉంటుంది, నేను చెప్పడం మర్చిపోయాను, మీకు ఒక విషయం చెప్పాలి, మీ డాడీ మీ పేరు చెప్పి 10 మిలియన్స్ ప్రెసిడెంట్ దగ్గర తీసుకున్నాడు అది అని చెప్పగానే అది విని కోకో ఏమో షాక్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ డాడీ ఏమో ఆ కార్డ్ చూస్తూ ఈ కార్డ్తో నేను మస్తు ఎంజాయ్ చేస్తున్నాను, ఇంకా కొన్ని డేస్లో ఈ మనీ కూడా అయిపోతాయి కావచ్చు, ఇప్పుడు నేను మళ్ళీ యూని అడగాల వద్దా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కోకో వచ్చి నువ్వు మనీ ఎందుకు తీసుకున్నావు గ్రాండ్మా ట్రీట్మెంట్ కోసం అని అంటూ ఉంటే, ఏంటి నువ్వు నన్ను అడుగుతున్నావా అని వాళ్ళ డాడీ తనని కొడతాడు. నువ్వు నా దగ్గర కార్డ్ రిటర్న్ తీసుకోవడానికి వచ్చావా, నీకు ఎంత ధైర్యం అని కొట్టబోతూ ఉంటే, నీకెంత ధైర్యం ఈరోజు నువ్వు నా చేతిలో చనిపోవాలి అని కొట్టబోతూ ఉంటే తనేమో నైఫ్ పట్టుకొని సరే చనిపోతే ఇద్దరం చనిపోదాం, చిన్నప్పటి నుంచి మమ్మీ చనిపోయినప్పటి నుంచి నువ్వేమన్నా మా కోసం కష్టపడ్డావా, ఎప్పుడూ పేకాట్లో గేమ్ ఆడుతూనే ఉన్నావు, చిన్నప్పటి నుంచి నువ్వు కొంచెం కూడా మమ్మల్ని చూసుకోలేదు, గ్రాండ్మానే నన్ను చాలా బాగా పెంచింది, ఇన్ని రోజులకి గ్రాండ్మాని ఒక పర్సన్ సేవ్ చేస్తే నువ్వు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి కూడా మనీ అడుగుతావా, నీకు కొంచెమైనా సిగ్గుందా అని అంటూ అనగానే తనేమో వాళ్ళ డాడీ ఏమో ఈ కార్డులో 5 మిలియన్స్ యూజ్ చేశాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో కోకో ఏమో ఈ కార్డు ఎలాగైనా మిస్టర్ యూకి ఇవ్వాలి అనుకుంటుంది. డాక్టర్కి కాల్ చేసి మిస్టర్ యూ ఎక్కడున్నాడు అనగానే వాళ్ళ గ్రాండ్ పా యొక్క బర్త్డే పార్టీలో ఉన్నాను, అతను కూడా అక్కడికి వస్తున్నాడు, మీకు లొకేషన్ పంపిస్తున్నాను మీరు కూడా అక్కడికి రాండి అనగానే తను ఓకే అని అంటుంది. అలా తను లొకేషన్కి వెళ్ళేసరికి అక్కడున్న వాళ్ళందరూ మంచిగా హై క్లాస్గా డ్రెస్సెస్ వేసుకుంటారు, తనేమో కొంచెం లో క్లాస్గా ఉండేసరికి డిఫరెంట్గా ఉంటుంది. అందులో వి అనే అమ్మాయి ఏమో మిస్టర్ యూని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది. అలాగే కోకో యొక్క హ్యాండ్లో బ్లాక్ కార్డ్ చూసి ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది, ఇది ఓన్లీ యూ ఫ్యామిలీ యొక్క వారసుల దగ్గర మాత్రమే ఉంటుంది కదా అంటే నువ్వు దొంగతనం చేసావా అంటే లేదు ఇది నాకు అతను ఇచ్చాడు అన్నా కానీ ఛాన్సే లేదు, అతను నీకెలా ఇస్తాడు అని ఆ కార్డు లాక్కొని తన్ని కింద పడేస్తుంది. అలాగే తనేమో మళ్ళీ ఆ కార్డు తీసుకోబోతూ ఉంటే తన హ్యాండ్ మీద కాలు పెడుతుంది, తన స్టమక్కి ఆ పాపం కింద పడ్డాక తన స్టమక్కి చాలా దెబ్బ తగులుతుంది. అప్పుడే అక్కడికి యూ వస్తాడు, కానీ యూ ఏమో తనని చూడరు. అప్పుడే గ్రాండ్ పా ఏమో యూకి చెప్తూ ఉంటాడు, చూడు ఈ పార్టీలో చాలామంది యంగ్ అమ్మాయిలు పిలిచాను, నువ్వెవరినో ఒకరిని మ్యారేజ్ చేసుకోవాల్సింది అనగానే థ్యాంక్ యూ గ్రాండ్ పా ముందే చెప్పావు, లేకపోతే నాకు తెలిసేది కాదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్ ఏమో చూడు కోకో ఇక్కడికి వచ్చింది అంటే తను ఇక్కడికి ఎందుకు వచ్చింది అనగానే ఏమో తను నేను మీట్ అవ్వాలనుకుంది, నేను అడ్రస్ పంపించాను అనగానే తను ఇమ్మీడియట్గా లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఇప్పుడే కదా నువ్వు బయటికి వెళ్తానన్నావు మళ్ళీ లోపలికి వెళ్తున్నావు అని నవ్వుతూ ఉంటారు. ఇక్కడ ఏమో కోకో హ్యాండ్ మీద గట్టిగా కాలు పెట్టి నవ్వుతూ ఉంటుంది. తన స్టమక్కి దెబ్బ తగలడం వల్ల తనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ చూసి కూడా కనికరించకుండా చూడు ఇక్కడికి యూ వస్తాడు, అతనికి నీకు గట్టిగానే బుద్ధి చెప్తాడు, చూడు నీ రక్తం ఈ యొక్క ల్యాండ్ మొత్తం ఖరాబ్ చేస్తుంది అని తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యూ రాగానే తనకు అందరూ చాటుగా నిలబడి యూకి వెల్కమ్ చెప్తారు. అప్పుడే యూ అడుగుతాడు, ఇక్కడ కోకో అనే అమ్మాయి వచ్చిందా చూసారా అంటే చూసాము, తను ఇక్కడే ఉంది అంటే మరి కనిపించట్లేదు అనగానే ఆ అమ్మాయిలందరూ పక్క జరుగుతారు, ఇదిగో చూడండి అని. కానీ అప్పుడే అక్కడ ఉండదు. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చూసేద్దాం. అప్పుడే
కోకోకి కాల్ వస్తుంది వాళ్ళ గ్రాండ్మా మేల్కొచ్చిందని. ఇమ్మీడియట్గా తనేమో అక్కడికి వెళ్ళిపోతుంది. అడుగుతూ ఉంటాడు, సరే ఈ బ్లడ్ ఎవరిది అంటే తనదే అని చెప్తూ, తనదే, తను మీ కార్డ్ని దొంగతనం చేసింది, అందుకే మేము తనకి గట్టిగా అనగాని, అంటే ఇదంతా మీరే చేశారంటే అవును మేమే చేసాం, నువ్వు వచ్చాక నువ్వు కూడా బుద్ధి చెప్తావని తనకు చెప్పామనగాని ఇమీడియట్గా మీరు ఇలా చేసినందుకు మీకు పనిష్మెంట్ ఇస్తాను అని చాలా కోపంగా బాడీ గార్డ్స్ని పిలిచి వాళ్ళని బయటికి పంపించేస్తాడు. రాంగ్ పీపుల్స్ని పట్టుకున్నావు, మేమేం తప్పు చేయలేదు అన్నా కానీ వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే గ్రాండ్పా ఏమో నేనే ఆ బ్యూటిఫుల్ లేడీస్ని రప్పించాను, నువ్వెందుకు వాళ్ళని బయటికి పంపిస్తున్నావు అనగాని అతను ఇలాంటి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. డాక్టర్ వచ్చి చెప్తూ ఉంటాడు తనకి బ్లీడింగ్ అయింది అంటే మేబీ మీ ఇద్దరి మధ్యలో తను ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు, సో మీ ఇద్దరి మధ్యలో ఆ రోజు నైట్ ఏమైనా జరిగిందా అనగానే అతను ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నిజంగానే ప్రెగ్నెంటా అని చెప్పి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమో వాళ్ళ గ్రాండ్మా స్లోలోకి రాగాని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను చాలా ఏడుస్తూ ఉంటే గ్రాండ్మా అంటుంది, నువ్వు టెన్షన్ పడకు, ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇప్పుడు చాలా బాగున్నాను కదా, మన ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటే కోకో హెల్త్ ఏమో చాలా అన్కండిషన్గా ఉంటుంది. అప్పుడే డాక్టర్ ఏమో తన కాలుకి బ్లడ్ చూసి ఈ బ్లడ్ ఎందుకు వస్తుంది అంటే ఏమో నా స్టమక్కి కొంచెం దెబ్బ తగిలింది, అప్పటి నుంచి బ్లడ్ వస్తుంది అని అలా స్లో తప్పి పడిపోతుంది. డాక్టర్ చెక్ చేసి తనని నువ్వు ప్రెగ్నెంట్ అని అంటాడు. అది వినగానే గ్రాండ్మా ఏమో షాక్ అవుతుంది, ఏంటి నీకు ఇంతవరకు మ్యారేజ్ కాలేదు కదా, నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది, యూ గురించి, యూ చుట్టూ అంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, తనెందుకు నన్ను ఇష్టపడతాడు, తనెందుకు నన్ను మ్యారేజ్ చేసుకుంటాడని ఏడుస్తూ ఉంటుంది, మనసులోనే అనుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే గ్రాండ్మా అంటుంది, సరే నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వేం చేసినా ఈ గ్రాండ్మా నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, నువ్వు టెన్షన్ పడకు, నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు రెస్పాన్స్ ఇవ్వు అనగానే గ్రాండ్మా చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ కానీ నాన్న ప్రేమ కానీ లేదు, నువ్వే నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు, అలాగే ఈ బేబీకి కూడా నేను ఒక చాయిస్ ఇస్తాను, తినని మంచిగా చూసుకుంటాను అని అంటూ ఉంటే డాక్టర్ ఏమో వాళ్ళిద్దరిని చూసి ఇంప్రెస్ అయ్యి, సరే నువ్వు మంచి డిసిషన్ని తీసుకున్నావు, ఇప్పటి నుంచి నువ్వు ప్రెగ్నెంట్ చెకప్కి రావాలి, సో నేను ఫీ కూడా తీసుకోను, ఫ్రీగా చెక్ చేస్తాను అనగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. గ్రాండ్మా అంటూ ఉంటుంది, మనం మంచిగా సంపాదించాలి అంటే అవును గ్రాండ్మా మనం మంచిగా సంపాదించాలి బేబీ కోసం అంటే గ్రాండ్మా అంటుంది, నీకు గుర్తుందా నువ్వు ఒక మంచి పెయింటర్వి కదా, మీ డాడీ నీ పెయింటింగ్స్ అన్నిటినీ తన పేకాడ కోసం అమ్మేవాడు కదా అనగానే అవును గ్రాండ్మా ఇప్పటి నుంచి నేను పెయింటింగ్స్ వేస్తూ ఒక పెద్ద కంపెనీస్కి సేల్ చేశాను అనుకో ఫుల్ మనీ వస్తాయనగాని అప్పుడే గ్రాండ్మా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడే కోకోకి కాల్ వస్తుంది, నువ్వు పార్ట్ టైం జాబ్ కోసం అప్లై చేసావు కదా, సో నీ అప్లికేషన్ సక్సెస్ అయింది, నీకు జాబ్ వచ్చింది అనగాని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో వెళ్ళబోతూ ఉంటే గ్రాండ్మా అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే గ్రాండ్మా నాకు జాబ్ వచ్చింది, ఇంతకంటే పెద్ద హ్యాపీనెస్ ఏం లేదు కదా, నేను వెళ్ళాల్సిందేనా అక్కడ నుంచి వెళ్ళిపోతూ తన స్టమక్ మీద హ్యాండ్ పెట్టుకొని నేను స్ట్రాంగ్ అవ్వాలి నీకోసం అలాగే గ్రాండ్మా కోసం అని అనుకుంటూ ఉంటుంది. సో ఇది ఎలాగైనా యూకి ఇవ్వాలి అని అనుకుంటుంది. తనేమో ఒక జ్యువెలరీ స్టోర్లో సేల్స్ గర్ల్గా వర్క్ చేస్తుంది. సో అక్కడ టాప్ సేలర్ ఏమో ఆ అమ్మాయి బ్యూటిఫుల్నెస్ని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. తన దగ్గరికి ఏ కస్టమర్ని పంపించదు. ఫైనల్గా ఒక అమ్మాయి ఏమో తన దగ్గరికి వెళ్ళే కానీ ఇమ్మీడియట్గా ఆ జ్యువెలరీ గర్ల్ వచ్చి, చూడు నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు కదా, నువ్వు తినని మ్యారేజ్ చేయలేవు, నువ్వు వేరే పని చేసుకో అని తనని పక్కకు నెట్టేసేసరికి సడన్గా కింద పడబోతూ ఉంటుంది. అదే టైంకి యూ వచ్చి తనని పట్టుకుంటాడు. ఇమీడియట్గా యూని చూడగానే మేనేజర్స్ అలాగే స్టాఫ్ అని పట్టుకుంటాడు. అలాగే యూ అనుకుంటాడు తిను ప్రెగ్నెంట్ టైంలో కూడా ఎంత హార్డ్ వర్క్గా కష్టపడుతుంది అని అనుకుంటాడు. యూని చూడగానే మేనేజర్ ఏమో తన టీంతో తనకి వెల్కమ్ చెప్తూ మీరు డిజైనర్స్ కోసం వచ్చారని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు టాప్ సేల్స్ గర్ల్ ఏమో తనకి డిజైన్ చూపిస్తూ ఉంటే ఈ అమ్మాయి వద్దు అన్నట్టు ఓన్లీ కోకోనే కావాలి అనగానే కోకో ఏమో డిజైన్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సార్ అలాగే పాంప్లెట్ చూపిస్తూ, సార్ మీరు ఏ డిజైన్ చూడాలనుకుంటున్నారు ఎవరి కోసం అంటే దానివల్ల నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటికి సంబంధించిన ఓన్లీ డిజైన్సే చూపిస్తాను అనగాని తను కావాలని ఏడిపిద్దామని నా బేబీ కోసం అంటే తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి తినకి బేబీ కూడా ఉన్నాడా అంటే నా బేబీ సిచ్యువేషన్ ఏంటి అని బాధపడుతూ ఉంటుంది. ఇక తన ఫేస్ అంతా సాడ్ అవుతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ యూ ఏమో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో జ్యువెలరీస్ అన్నీ అక్కడున్న బేబీ డిజైన్స్ జ్యువెలరీస్ అన్నిటినీ ప్యాక్ చేయమనగానే ఏంటి ఇతనికి పిల్లలంటే అంత ఇష్టమా అని అనుకుంటూ ఉంటుంది.
అప్పుడే తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, ఈ డిజైన్స్ అన్నిటిని నీ స్టమక్లో ఉన్న బేబీ కోసమే కొన్నాను. సరే చెప్పు, నీ బేబీని నాకు ఎంతకు అమ్ముతావు? నువ్వు వీచాట్లో యాడ్ చేసుకోవడానికి 10 మిలియన్స్ అమ్మావు కదా, ఇప్పుడు ఈ బేబీ కోసం నాకు ఎంతకు అమ్మాలనుకుంటున్నావు అనగానే తనేమో ఈ బేబీని నేను అమ్మను అని అంటుంది. అలాగే మీరు రాంగ్గా అర్థం చేసుకున్నారు, దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనే లోపు వాళ్ళ డాడీ కాల్ చేసి మీట్ అవడానికి రా అంటే నేను మీ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే మేనేజర్ తన దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, కానీ వాళ్ళ డాడీ ఏమో పేకాట్లో మనీ ఆడుతూ తినని చాలా టార్చర్ చేస్తాడు. అలాగే తిన పేరు చెప్పుకొని వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గర కూడా స్కూల్ టైంలో కాలేజ్ టైంలో మనీ వసూలు చేశాడు, తనని ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడు అని అంటూ ఉంటే అదంతా విని తను షాక్ అవుతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి చెప్తూ ఉంటాడు, మేబీ వాళ్ళ డాడీ మనీ తీసుకుంది కూడా తినకు తెలియకుండా జరిగింది కావచ్చు అని అంటూ ఉంటే తను అనుకుంటాడు, నేనే కోకోని రాంగ్గా అర్థం చేసుకున్నాను కావచ్చు అని అనుకుంటూ ఉంటాడు. తను ఎక్కడుందో తన దగ్గరికి వెళ్దామని వెళ్ళిపోతాడు. ఇక్కడేమో కోకోని వాళ్ళ డాడీ కాలు పట్టుకొని, ప్లీజ్ నా దగ్గర మనీ లేవు, మనీ ఇవ్వు అంటే నా దగ్గర ఇప్పుడు మనీ లేవు, నా దగ్గర అస్సలు మనీ లేవు అని ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అలాగే వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు, నువ్వు అతన్ని మనీ అడగకు అనగానే వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చి తనని కొట్టి తన పర్స్లో ఉన్న మనీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో అక్కడే పడుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తాడు. ఏమో లే అంటే, సారీ నేను తప్పు చేయలేదు, మా డాడీని మీ దగ్గర నుంచి మనీ తీసుకున్నాడు, నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నా కానీ లేదు అని సారీ చెప్తూ ఉంటుంది. సో అతనేమో ఏం పర్వాలేదు లే అని అంటూ ఉంటే ఇస్తూనే ఉంటుంది. అలాగే ఈ బేబీ వల్ల నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయను, ఈ బేబీని నేనే ఉంచుకుంటాను, నేనే మంచిగా చూసుకుంటాను అని చెప్తూ అలానే కళ్ళితిరిగి పడిపోతుంది. పాపం తినని ఎంత రాంగ్గా అర్థం చేసుకున్నాను అని అనుకుంటాడు. కళ్ళితిరిగి పడిపోగానే తను ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ లేచి సారీ చెప్తూ ఉంటే ఏం పర్వాలేదు అని అంటాడు. నీకు ఒక విషయం చెప్పాలి, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనగానే తను షాక్ అవుతుంది. లేదు, నేను స్టాండర్డ్ అమ్మాయిని కాదు, నువ్వు చాలా రిచ్ పర్సన్వి, నేను ఒక నార్మల్ అమ్మాయిని కదా అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకున్నాక మన ఇద్దరికి సెట్ కాకపోయినా నువ్వు బేబీని నీతో ఉంచుకోవచ్చు, నేను నీకు కావాలంటే షేర్స్ ఇస్తాను అని తనని ఒప్పిస్తాడు. అలా తను మ్యారేజ్కి ఒప్పుకున్నాక వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి తను అనుకుంటూ ఉంటుంది, సర్టిఫికేట్ చూస్తూ అనుకుంటూ ఉంటుంది, నేను నిజంగానే అతనితో మ్యారేజ్ అయిందా, నేను కలకనట్లేదు కదా అని అనుకుంటుంది. సరే వెళ్దాం పదా అనగానే ఎక్కడికి అంటే మన హౌస్కి అని అంటాడు. అలా తన హౌస్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ పెద్ద విల్లా ఉంటుంది, అది చూసి తను ఆశ్చర్యంలోకి గురైపోతుంది. సో అప్పుడే అతనికి కాల్ రాగానే సరే నేను పక్కకి వెళ్తున్నాను, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటాడు. అలా డోర్ ఓపెన్ చేయగానే చాలామంది పని మనుషులు లైన్లో నిలబడతారు, మెయిడ్స్ అందరూ. సో అందులో ఒక అమ్మాయి, ఒక మెయిడ్ ఏమో ఏంటి నువ్వు న్యూ మెయిడా అని అడుగుతుంది. సో అతనేమో సైలెంట్గా ఉంటుంది. అప్పుడే వచ్చి చెప్తూ ఉంటాడు, తిను మెయిడ్ కాదు, తిను ఈ ఇంటి యువరాణి, నా వైఫ్ అని చెప్తాడు. అది వినగానే వాళ్ళేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే అతను చెప్తూ ఉంటాడు, చూడండి తిను నా వైఫ్ కాబట్టి ఇంకెప్పుడు తినని ఏ విషయంలోనూ తక్కువగా చేయకండి, అలాగే తినని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనగాని ఓకే బాస్ అని వాళ్ళు అంటారు. అలా తన రూమ్కి తీసుకెళ్ళగానే తన హెల్త్ అస్సలు బాగుండదు. అప్పుడే తన కోసం ఫస్ట్ టైం తను కుకింగ్ స్టార్ట్ చేస్తాడు, అంటే సూప్ ప్రిపేర్ చేస్తాడు. సో తనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి తన కోసం సూప్ తీసుకురాగానే ఏంటి నువ్వే సూప్ ప్రిపేర్ చేసావా అంటే అవును నేనే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను, దీనివల్ల వామిటింగ్స్ కావంట, సో నేను ఆంటీని అడిగే ప్రిపేర్ చేశాను, ఒకసారి ట్రై చేయు అని అంటాడు. అలాగే తనకి సూప్ తాపిస్తూ సూప్ అయిపోగానే అంటూ ఉంటాడు, చూడు నీకు ఏ విషయంలో ఏం తక్కువ అనిపించినా కానీ నువ్వు ఇమీడియట్గా ఎవరికైనా ఆర్డర్ అయ్యి నీ వర్క్స్ అన్నీ అయిపోతాయి అనగానే ఓకే అని అంటుంది. అలా దగ్గరికి వచ్చి కిస్ చేయబోతూ ఉంటే తను అంటుంది, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అనగానే ఏంటి నేనేమన్నా కిస్ చేస్తాను అనుకుంటున్నావా, జస్ట్ నీ డ్రెస్ని సర్చ్ చేస్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో ఆ మనసులో అనుకుంటుంది, నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ పర్సన్ ఇంత కేరింగ్ పర్సన్ అవుతాడని అని కొంచెం ఎంబారెస్గానే ఫీల్ అవుతుంది. మళ్ళీ అనుకుంటుంది, నేను ఎందుకు ఇంత ఓవర్గా ఆలోచిస్తున్నాను, అతను నన్ను ఇష్టపడట్లేదు, ఓన్లీ నా బేబీ కోసమే ఇదంతా చూపిస్తున్నాడు కావచ్చు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే తను బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాగానే అక్కడ బ్రేక్ఫాస్ట్ చూసి షాక్ అవుతుంది, అన్నీ డిఫరెంట్ అన్నీ ఉంటాయి. అలాగే తను తింటూ అంత అద్భుతమైన ఫుడ్ని తన లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా తనకి కాల్ వస్తుంది కంపెనీ నుంచి, ఎందుకంటే తనకి పర్మనెంట్ ఎంప్లాయీగా పెయింటర్గా వర్క్ వచ్చింది అని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే సో ఈరోజు మన ఆఫీస్లో ఒక ఫేమస్ పెయింటర్ వస్తుంది అనగానే తనేమో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వెన్ను వస్తుంది. వెన్ని చూడగానే తనకు అర్థమవుతుంది, చిన్నప్పటి నుంచి నా
పెయింటింగ్స్ యొక్క క్రెడిట్ మొత్తం తినే తీసుకుంది. ఎందుకంటే మా డాడీ తినకే పెయింటింగ్స్ అన్నీ అమ్మాడు తన పేకట కోసం, మనీ కోసం. సో మా డాడీని ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నా కానీ నన్ను సైలెంట్గా ఉండమన్నాడు అని తనను చూసి అనుకుంటూ ఉంటుంది. యూ ఏమో తనతో మాట్లాడుతూ ఉంటే అమ్మాయి యొక్క అసిస్టెంట్ ఏమో, వెన్ యొక్క అసిస్టెంట్ ఏమో కావాలనే కోకోని పిలిచి చూడు ఈ లగేజ్ని పట్టుకో అని అంటుంది. సో వెన్ ఏమో తనను చూసి ఈ అమ్మాయిని తినను చూస్తుంటే దగ్గరగా చూసినట్టు అనిపిస్తుంది అని అనుకుంటుంది. సో అసిస్టెంట్ ఏమో లగేజ్ బ్యాగ్ ఇవ్వగానే కోకో ఏమో సైలెంట్గా లగేజ్ బ్యాగ్ పట్టుకుంటుంది. అప్పుడే యూ అంటాడు లేదు తను లగేజ్ బ్యాగ్ పట్టుకోదు అంటే అసిస్టెంట్ అంటాడు. అసిస్టెంట్ అంటుంది ఎందుకు పట్టుకోదు, తను ఇక్కడే కదా వర్క్ చేస్తుంది అంటే అవును ఇక్కడ తను వర్క్ చేస్తుంది, అది పెయింటర్గా, అంతేకాని ఆఫీస్ గర్ల్ లాగా కాదు అని చెప్పి తనతో అంటూ ఉంటాడు. నువ్వు నో చెప్పడం నేర్చుకోవాలి, సైలెంట్గా నువ్వు ఇది పట్టుకోవడం ఏంటి, నీకు కొంచెమైనా ఆలోచించాలి కదా అని అంటూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి తినకి సపోర్ట్ చేస్తున్నాడు అని. సో అప్పుడే అమ్మాయి అంటుంది మరి తను పట్టుకోకపోతే ఎవరు పట్టుకుంటారు అనగానే నువ్వు ఉన్నావు కదా అసిస్టెంట్ అని గట్టిగా బ్యాగ్ని నెట్టేసరికి ఆ అమ్మాయికి తగిలి కింద పడిపోతుంది. ఈ లగేజ్ బ్యాగ్ నువ్వే కదా పట్టుకోవాల్సింది అనగానే వెన్నీము యూని ఇష్టపడుతుంది కాబట్టి ఏంటి తిను తనకు సపోర్ట్ చేస్తున్నాడు, ఫస్ట్ టైం ఈ అమ్మాయి ఒక గర్ల్కి సపోర్ట్ చేస్తున్నాడు అని, సరే నేను తర్వాత మీట్ అవుతాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. యూ కూడా కోకోని చూస్తూ ఉంటాడు, కోకో కూడా వెళ్తూ ఉంటే. సో వెన్నీము రూమ్కి వచ్చి ఏంటి ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు అని షాక్ అవుతుంది. తనకి చాలా కోపం వస్తూ అక్కడున్న అన్ని పగల కొడుతూ ఉంటుంది. యూ నన్ను అవాయిడ్ చేస్తున్నాడా అమ్మాయి కోసం అని టెన్షన్ పడుతూ చాలా కోపంగా ఉంటుంది. అసిస్టెంట్ అంటుంది మేబీ ఆ అమ్మాయి ఏమన్నా బాస్ని సెడ్యూస్ చేసింది కావచ్చు అంటే తన సంగతి ఇలా చెప్తాను అని ఇమీడియట్గా ఒక ప్లాన్ వేసుకొని తన దగ్గరికి వెళ్ళి నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి, ఈరోజు ఎగ్జిబిషన్ ప్రజెంటేషన్లో నువ్వే ప్రజెంటేషన్ ఇవ్వు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అనగానే అలాగే నేను మొత్తం 2 కాపీస్ని ప్రిపేర్ చేసి పెట్టాను, నువ్వు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది కాన్ఫిడెన్స్తో అనగానే ఓకే మ్యామ్ అని అంటుంది. అలా ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్పీచ్ కోసం అందరూ ఏంటి ఇంతవరకు ఏ అమ్మాయి ఇంతవరకు ఎవరు రాలేదు అని చూస్తూ ఉంటారు. అప్పుడే కోకో ఏమో మంచిగా రెడీ అయ్యి వస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ తనని చూస్తూ ఉంటారు, వావ్ ఎంత బాగుంది ఈ అమ్మాయి అని. సో తను స్టేజ్ మీదకి వెళ్ళి సారీ కొంచెం లేట్ అయింది అని అందరికీ చెప్పి స్పీచ్ స్టార్ట్ చేస్తుంది. సో పెయింటింగ్ గురించి చెప్పడానికి ఈరోజు నేను చెప్పబోయే పెయింటింగ్ అని ఒక పేపర్ చూసి నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేయగానే అందులో ఎంటీ ఉంటుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది అందరి ముందు తన పరువు తీయాలని తనని స్పీచ్ చెప్పమంటుంది వెన్. సో తనేమో ఆ పెయింటింగ్ చూసి ఇది పెయింటింగ్ నా చిన్నప్పుడు మా డాడీ తినకు అమ్మిందే కదా అని ఆ పెయింటింగ్ గురించి మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ వావ్ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అని అనుకుంటారు. సో అప్పుడే వెన్ అంటుంది ఆ పెయింటింగ్ చూస్తుంటే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది కదా అని అంటూ ది పెయింటింగ్ యొక్క మీనింగ్ ఏంటి అని వెన్ అడగగానే వెన్ అంటుంది ఈ పెయింటింగ్ నేనే వేశాను కాబట్టి పెయింటింగ్ యొక్క మీనింగ్ ఏం లేదు, మన చుట్టూ ఉన్న అందరి ఫూల్స్ని నమ్మొద్దు, వాళ్ళ వల్ల పడొద్దు అనగానే అప్పుడే నాకు తెలిసి ఈ పెయింటింగ్ యొక్క మీనింగ్ అయితే నా విషయంలో ఇంకోటి అని చెప్పి కోకో చెప్తూ ఉంటుంది. ఈ లోకంలో ఎంతమందికి ఎన్ని బాధలు ఉన్నా మళ్ళీ మనకి ఆ బాధను తప్పించుకొని మళ్ళీ మనం కొత్తగా ట్రై చేయాలి ఏ విషయాన్నైనా, అప్పుడే మనం విజయాన్ని అందించగలుగుతామని చెప్తూ ఉంటే వావ్ ఈ మీనింగ్ చాలా బాగుంది అని అనుకుంటారు. యూ కూడా స్కూల్ టైంలో ఈ పెయింటింగ్ని చూసి వెన్ దగ్గర ఇదే విషయం చెప్తాడు, వావ్ దీన్ని నిజంగానే నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడున్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే వెన్ అనుకుంటుంది ఏంటి తిన పరువు తీయాలనుకుంటే తినేమో రివర్స్లో చేసింది అని చాలా సీరియస్ అవుతూ ఉంటుంది, కానీ నవ్వుతున్నట్టే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ప్రోగ్రామ్ అయిపోగానే తన స్పీచ్కి 50,000 యువాన్ జాంగ్ ఇస్తాడు. సో జాంగ్ ఏమో థ్యాంక్ యూ చెప్పి తను అక్కడ నుంచి హ్యాపీగా వెళ్తూ ఉంటే యూ అనుకుంటూ ఉంటాడు ఎంత క్యూట్ ఉంది, 50,000కి ఇంత హ్యాపీ అవుతుంది పిల్ల అని అనుకుంటాడు. అలా తను వెళ్ళగానే జాంగ్ చెప్తూ ఉంటాడు చూడు ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కదా, అలాగే ఇంత క్యూట్గా ఉంది, నేను తిన నా గర్ల్ ఫ్రెండ్ అవుతాను అనగానే యూ యొక్క మొత్తం మూడ్ కూడా చేంజ్ అవుతుంది. సో అప్పుడే అక్కడికి ఇమీడియట్గా వెన్ వచ్చి లేదు తను నీకు అసలు సెట్ కాదు అన్నా కానీ వెన్ యొక్క మాటలు అస్సలు పట్టించుకోడు. అప్పుడే యూ అంటాడు అవును నీకు సెట్ కాదు అంటే ఏంటి నాకు సెట్ కదా, అయినా నాకు అమ్మాయి అంటే బాగా నచ్చింది, నేను తన గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటాను అనగానే నీ ఇష్టమని యూ ఏమో అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. తన వెనకాలే జియాంగ్ ఏమో ఇమీడియట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి కోకో దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో డిన్నర్కి వస్తావా అంటే మీనింగ్ నా ఓన్లీ నాతో నేను అంటే అవును అనగానే తనేమో సైలెంట్గా ఉంటుంది. అప్పుడే
యూ ఏమో కార్ తీసుకొని వచ్చి రా కార్లో కూర్చుందో అనగానే మేబీ వెన్నే పిలుస్తున్నాడు కావచ్చు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. మళ్ళీ యూ ఏమో కోక దగ్గరికి వచ్చి నేను పిలుస్తున్నాను కదా ఎందుకు రావట్లేదు చూడు బెడ్ మీద హెయిర్ క్లిప్ మర్చిపోయావు అని తనకి హెయిర్ క్లిప్ పెట్టి ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్లో ఉంటారు. బెన్నీమో జెలస్గా ఫీల్ అవుతుంది. అసిస్టెంట్ అనుకుంటాడు బాస్ అందరికీ సీక్రెట్గా ఉంచాలన్నాడు, మరి అందరి ముందు బాస్ రివీల్ చేసేటట్టున్నాడు అని అనుకుంటాడు. కానీ జియాంగ్కి జెలస్గా ఫీల్ చేయడానికి కావాలని తీసుకొని వస్తాడు. అలాగే కార్లో హౌస్కి తీసుకొని వెళ్తాడు. సో అప్పుడే డాక్టర్ ఫ్రెండ్ ఏమో తనని చెక్ చేయడానికి వస్తాడు. సో తనకి చెక్ చేసి మీ ఇద్దరికి ట్విన్స్ పుట్టబోతున్నారు అనగా అలాగే బేబీస్ చాలా హెల్తీగా ఉన్నారు అనగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా తను స్నానం చేసి రాగానే తనని చాలా రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు. అలా తన దగ్గరికి వచ్చి ఈరోజు నేను కూడా నీతో పాటు పడుకోవచ్చు అంటే ఓకే అంటుంది. అలా వాళ్ళిద్దరు నిద్రపోతూ ఉంటే చూడు మిస్టర్ యూ అని ఎప్పుడు పిలుస్తావేంటి హస్బెండ్ అని పిలువు అనగానే ఓకే అంటుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ తనకి మొత్తం మచ్చలు ఉంటూ ఉంటాయి, అవన్నీ కవర్ చేస్తూ ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో. సో ఇక్కడేమో వెన్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలాగైనా కోకోను చంపేయాలి అంటే లేదు నేను చంపేయలేను అంటే నీకు 3 months దాకా నేను మనీ ఇస్తూనే ఉంటాను అనగానే తనేమో ఓకే అని అంటాడు. అలాగే తన సొంత కూతుర్నే కిడ్నాప్ చేస్తాడు, ఒక పర్సన్కి అప్పగిస్తాడు. అతనేమో తనతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే తనేమో తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడికి యూ వచ్చి తనని సేవ్ చేస్తాడు. అలాగే తను టెన్షన్ పడుతూ ఉంటాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి బేబీస్ బాగానే ఉన్నారు అనగానే అతను రిలాక్స్ అయిపోతాడు. అలా నెక్స్ట్ సీన్లో వాళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ టీమ్ లంచ్కి పిలుస్తాడు, అది కూడా హౌస్కి. అలాగే కోకోని రూమ్ నుంచి హ్యాండ్ పట్టుకొని రాగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. తినేంటి ఏ హౌస్లో ఎందుకుంది అని అనుకుంటారు. అప్పుడే ఒక అమ్మాయి అంటుంది నువ్వు ఈ హౌస్ యొక్క మిస్ట్రెస్ అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, మా యజమాని యొక్క వైఫ్ అని మేడేమో తనని కొడుతుంది. సో లంచ్లో ఏమో తనని బాగా చూసుకుంటూ తనకు అంత కేరింగ్గా ఫుడ్ పెడుతూ ఉంటే వాళ్ళేమో షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే అతను చెప్తూ ఉంటాడు తినని నేను కొన్ని డేస్ బ్యాకే మ్యారేజ్ చేసుకున్నాను, రిజిస్టర్ మ్యారేజ్ అని, ఇంకా తొందరలో గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతుంది అనగానే వెన్నీ ఏమో షాక్ అవుతుంది. నీకు ఎంత ధైర్యం, నువ్వు నన్ను వదిలేసి తనని చేసుకున్నావు అంటే నువ్వు దీనికి ఎలాగైనా ప్రాయశ్చిత్తపడతావు అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఒకరోజు పెద్ద ఎగ్జిబిషన్లో తన పెయింటింగ్ని మళ్ళీ తను వేసిన పెయింటింగ్స్ అన్నిటిని మళ్ళీ చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ వావ్ అని అనుకుంటారు. అప్పుడే తన దగ్గరికి వెళ్ళి వెన్ దగ్గరికి వెళ్ళి నీకు గుర్తుందో లేదో నువ్వు ఇన్ని రోజుల నుంచి నా పెయింటింగ్స్ యొక్క క్రెడిట్ తీసుకుంటున్నావు, ఎందుకంటే మా డాడీ నేను వేసిన పెయింటింగ్స్ అన్ని స్కూల్ టైంలో నీకు అమ్మేశాడు అనగానే తను షాక్ అవుతుంది. అప్పుడు యూకి కూడా అర్థమవుతుంది తినే మంచి పెయింటర్ అని. వాళ్ళ గ్రాండ్ పా ఏమో చాలా కోపంగా ఏంటి నువ్వు ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదు అనగానే గ్రాండ్ పా తిను నీకు ట్విన్స్ని ఇవ్వబోతుంది మనమూలని అనగానే వావ్ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను కూడా ఓకే అంటాడు. యూ కూడా కోకో యొక్క గ్రాండ్ మాకి కాల్ చేసి మాతో పాటు ఉందురా అని కాల్ చేస్తాడు. పోగానే తనని హగ్ చేసుకోగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్గా నా దగ్గర కూడా ఒక పర్సన్ ఉన్నాడు నన్ను ఇష్టంగా ప్రేమించే పర్సన్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.